హాయ్ ఆల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దొన్నె బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీ ఉంటుంది. రెస్టారెంట్ టేస్ట్కి అయితే అస్సలు తీసిపోదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ని వాష్ చేసుకొని రైస్ని 1 అవర్ అయితే సోక్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని దీనిలోకి పసుపు, కారం, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఉంచడం వల్ల చికెన్ అనేది టెండర్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని దీనిలోకి యాలకులు, చెక్క, మిరియాలు, లవంగం అలానే కొంచెం షాజీరాని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం చికెన్లో ఎక్కువ కారం అయితే యూజ్ చేయము. ఈ మిర్చి ద్వారా మనకి బిర్యానీలో స్పైసీ అయితే వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. షాజీరా, మిరియాలు, చెక్క మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా అది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఈ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దొన్నె బిర్యానీకి ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్లే మనకి టేస్ట్ అనేది వస్తుంది. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి కింద నుంచి కలుపుకుంటూ అడుగంటకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తవాని హీట్ చేసుకొని దీనిపైన గిన్నెను పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దింపబోయే ఒక 2 మినిట్స్ ముందు గీని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఈ గీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకొని స్టవ్ ఆపేయడమే. చాలా టేస్టీగా ఉండే దొన్నె బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.